నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో భక్తుల అనుభవాలు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు సింగరయ్య, కుల్లూరు గ్రామం. ఒకసారి శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు చలమానాయుడితో కలిసి కుల్లూరు వెళ్ళారు. అంటే ఈ సింగరయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దమ్మగారి పెద్ద కర్మ కార్యక్రమానికి స్వామివారిని ఆహ్వానించారు. ఇవి స్వామివారు చలమానాయుడితో కలిసి కుల్లూరు ఈ సింగరయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. స్వామివారు అంటే వీరికి చాలా భక్తి శ్రద్ధలు, అందుకని వీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. స్వామివారు వారింటికి భక్తి శ్రద్ధలు ఉన్న వారి ఇంటికే వెళ్తారు కదా భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు వెళ్తారు. స్వామివారికి భోజన ఏర్పాట్లన్నీ చేశారు వాళ్ళు. ఎవరికి తగలకుండా ముందుగానే అన్ని ఆహార పదార్థాలన్నీ ప్రత్యేకంగా తీసి స్వామివారికి వడ్డించారు. స్వామివారు ఆహార పదార్థాలన్నీ వారి భక్తితో సమర్పించిన ఆహార పదార్థాలన్నీ స్వీకరించి వారి అనుగ్రహాన్ని వారికి ఇలా ఇచ్చారు. అయ్యా, నువ్వు 6 మాసాల్లో 3 అంతస్తుల మేడ కడతావని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ సింగరయ్యని ఆశీర్వదించారు. అప్పట్లో ఆ సింగరయ్య ఒక చిన్న ఇంటి నిర్మాణము చేయాలని సంకల్పించి మొదలుపెట్టారు, కానీ తర్వాత ఆర్థిక సమస్యల మూలంగా పూర్తి చేయలేదు. అది బేస్మెంట్ తోటే ఆగిపోయిందనమాట. స్వామివారు తమాషా చేస్తూ ఇలా మాట్లాడుతున్నారని అతను అనుకున్నాడు. అనుకొని స్వామివారితో ఇలా అన్నాడు, అయ్యా, మీకు తెలియని పరిస్థితి కాదు, ఇది పూర్తి చేయడం నాకు చేత కాలేదు, ఇంకా 3 అంతస్తుల బిల్డింగు నేను ఎలా కట్టగలను అని స్వామివారి దగ్గర బాధపడ్డాడు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, లేదయ్యా, నువ్వు పెద్ద మేడ కడతావు అని ఒక చోట్లో 3 రాళ్ళు రాయి మీద రాయి పెట్టి అయిపోయిందని లేచి వెళ్ళిపోయారు. అలా చెప్పిన 6 మాసాల్లో ఈ సింగరయ్యకు ఆకస్మిక ధనలాభం కలిగింది. అంటే అతను ముత్యాలు, రంగురాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ అతను చేస్తున్న వ్యాపారంలో వజ్రాలకు మంచి ధర పలికింది. బాగా ఊహించని ధనం లాభం వచ్చింది. దాంతో వారు 6 నెలల్లో 3 అంతస్తుల మేడ కట్టారనమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని భక్తితో ఆహ్వానించి వారికి ఆహారం భిక్ష సమర్పించుకున్నారు. కార్యం ఏదైనా కావచ్చు, కానీ స్వామివారు ఆ భిక్షను స్వీకరించి అతన్ని ఆశీర్వదించారు. ఫలితంగా అతను ఆర్థికంగా స్థిరపడ్డాడు. బాగా అతని జీవితంలో మంచి పురోగతి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, మహనీయులకి ఏదైనా సమర్పిస్తే అది మనకి 100 రెట్లు చేసి మనకి తిరిగి వస్తుంది అని తెలుసుకోవచ్చు. ఇంకొక లీల, ఇది శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన స్వామి భక్తుల ఇంట్లో సత్సంగంలో వివరించిన లీలలవి. ఈమె పేరు చలకచర్ల లక్ష్మి గారు. వీరి భర్త గారి పేరు నాగభూషణం. పోస్టల్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా పనిచేస్తారు. వీరు స్వామి భక్తుల ఇంట్లో సత్సంగంలో వివరించిన వివరాలు ఇవి. ఈమె వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరు చిన్నతనంలోనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూశారు. వీరి తాతగారి పేరు, అంటే తల్లి తండ్రి గారి పేరు వెంకట సుబ్బయ్య, తల్లి గారి పేరు అంటే వీరి అమ్మమ్మ గారి పేరు వెంకట సుబ్బమ్మ. వీరి తల్లి తండ్రితో, అంటే ఈ వెంకట సుబ్బయ్య గారితో స్వామివారికి ఎక్కువగా అనుబంధం ఉండేది. ఇద్దరు ఒక దగ్గరే కూర్చొని తంబూర వాయిస్తూ కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. అది వీరి అమ్మమ్మ గారికి ఇలా చేయడం ఇష్టం ఉండేది కాదు. అందుకని వీరి అమ్మమ్మ గారు ఎప్పుడు స్వామివారిని కసురుకుంటూ ఉండేవారనమాట. ఎప్పుడు తంబూర వాయిస్తూ ఇలా మా ఇంటి దగ్గరే ఉంటాం, మా ఆయన్ని కూడా ఇలా చేస్తున్నామని ఆవిడ ఎప్పుడు కసురుకుంటూ ఉండేవారు. అలా కసురుకుంటూ ఒకసారి ఆ తంబూరాన్ని కూడా పగలగొట్టేశారనమాట. ఈ చలకచర్ల లక్ష్మి గారు వీరి అమ్మమ్మ గారి దగ్గరే ఉండేవారు కదా. ఉండి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు స్వామివారి దగ్గర ఎప్పుడు ఆడుకుంటూ ఉండేవారు అనమాట. తాత అని ఆడుకుంటూ ఉండేవారు. ఇలా వీరి అమ్మమ్మ గారు తంబూర పగలగొట్టడంతో వెళ్ళి ఈమె స్వామివారికి చెప్పారు, తాత, నీ అవ్వని తంబూర పగలగొట్టేసింది అని చెప్పారనమాట. కానీ స్వామివారు నవ్వుకుంటూ తల గోక్కుంటూ ఊరుకున్నారు, కానీ వీరి అమ్మమ్మ గారిని ఏమీ అనలేదు.
వీరెప్పుడు ఈ లక్ష్మి గారెప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర ఆడుకుంటూ ఉండేవారు. ఎంతో చనువుగా ఉండేవారనమాట. స్వామివారి ఒళ్ళో కూర్చోవడం, వెంట్రుకలు లాగటం, భుజం మీదన గుడ్డలు లాగడం అలా చేస్తూ ఒళ్ళో కూర్చొని ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవారు. తాత, తాత అని దగ్గరే ఉండేవారు. కానీ ఈమె ఎంత అల్లరి చేసినా స్వామివారు ఈమెను ఏమీ అనేవారు కాదు. ఈ ఈ స్వామివారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా మిగిలిన పిల్లలందరూ ఆట పట్టిస్తూ ఉండేవారు. అప్పుడు కూడా స్వామివారు ఏమి అనేవారు కాదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి తరిమేవారు అంతే పిల్లల్ని. అంతే అప్పుడు వీళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ స్వామివారు వీరెవరిని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. ఈమె ఈ చలకచర్ల లక్ష్మి గారు ఎప్పుడు స్వామివారి దగ్గర చాలా చనువుగా ఎప్పుడు ఆ స్వామివారి ఒళ్ళోనే కూర్చొని ఆడుకుంటూ ఉండేవారనమాట. అప్పుడు స్వామివారు మహిమాన్వితం ఎవరికీ తెలీదు కదా! ఈ స్వామివారిని పిచ్చోడనే వీళ్ళంతా అనుకుంటూ ఉండేవారనమాట. వీరి తాతగారు కూడా స్వామివారితో కూర్చొని కీర్తనలు పాడుతూ ఉండేవారు కదా! వీరి తాతగారిని కూడా పిచ్చోడనే అనుకుంటూ ఉండేవారు. కలువాయిలో వీరింటికి ఎప్పుడూ వస్తూ ఉండేవారనమాట శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి. కలువాయి కాకుండా చిలకలమర్రి కూడా వెళ్తూ ఉండేవారు. చిలకలమర్రిలో ఒక రాజులింట్లో భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు కూర్చుండేవారు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని ఎవరిని రానిచ్చేవారు కాదు. దాంతో వీరంతా బయట నుంచే స్వామివారిని చూస్తూ తాత తాత అని అని చూసి పిలుస్తూ సంతోషపడుతూ ఆడుకుంటూ ఉండేవారనమాట. వాళ్ళెవరు ఈ చిలకలమర్రిలో ఉన్నవాళ్ళు ఆ ఇంటి వాళ్ళు వీళ్ళనెప్పుడు లోపలికి రానిచ్చేవారు కాదు. తర్వాత ఈమెకు పెద్దయిన తర్వాత ఈమెకు మేనమామకి వివాహం ఇచ్చి వీరి మేనమామకిచ్చి వివాహం చేయాలని వీరి తల్లిదండ్రికి అనుకుంటున్నారు. కానీ వీరి తాతగారికి ఈమెను చేసుకోవటం ఇష్టం లేదనమాట. ఏవో ఇంకా సంబంధాలు వచ్చినప్పుడల్లా శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళటం, అడగడం చేస్తూ ఉండేవారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు. "వెంకట సుబ్బయ్య, నువ్వు నీ కూతురి బిడ్డనే చేసుకుంటావు. ఏం చేసినా ప్రయోజనం లేదు. ఆ సంబంధం వద్దు. నీకు నువ్వు ఏ సంబంధం చూసినా నీకు కుదిరేది కాదు. వచ్చిన సంబంధాలు వెనక్కి పంపించు. నీ కూతురి బిడ్డనే నువ్వు చేసుకుంటావు. నువ్వు లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని చెప్పారు. అయినప్పటికీ అతను వినకుండా సంబంధాలు చూస్తూ ఉండేవారు వీళ్ళ తాతగారు. వీ ఈమె వీరి మేనమామకు ఒక సంబంధం వచ్చిందనమాట. 5 ఎకరాల పొలం ఇచ్చి బాగా కట్నం అది ఇస్తామన్న ఒక సంబంధం వచ్చింది. దాంతో వీరి తాతగారు ఆశపడి స్వామివారి దగ్గరికి వచ్చారనమాట. మనవరాలికి ఎంతో డబ్బు ఇచ్చి వివాహం జరిపించి ఆ సంబంధం కొడుక్కి చేసుకుందామని వారు అనుకున్నారు. ఈ విషయం భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి ఇంకా అతను వచ్చి చెప్పుదాము అని అనుకుంటున్నారు. ఇంకా అనుకుంటూ ఉండగానే శ్రీ స్వామివారికి తెలియదా వెంటనే సేవకుల్ని ఇద్దరిని పంపించి చెప్పారు. "వెంకట సుబ్బయ్య మన కోసం వస్తున్నాడు. అక్కడే అతనికి నిల్చొని కాళ్ళకి చెప్పులు తీసి తల మీద కండువా తీసి ఎండలో నిలబడమని చెప్పండి" అని చెప్పారు. అదేమో వేసవికాలం మే నెల. బాగా ఎండలెక్కువగా ఉంటాయి గదా! అంత వేడిలో అతని కాళ్ళకి చెప్పులు లేకుండా, తల మీద గుడ్డ కూడా లేకుండా ఎండలో నిలబెట్టమని సేవకులకి చెప్పి పంపించారు. దాంతో వాళ్ళు అదే విధంగా వెంకట సుబ్బయ్య కాళ్ళకి చెప్పులు తీసేసి, తల మీద గుడ్డ లేకుండా ఎండలో నిల్చున్నాడు. ఇంక స్వామివారు కొద్దిసేపట్లో ఆయన చచ్చిపోతాడు, చెప్పులు వేసుకొని నా దగ్గరికి తీసుకొని రండి అని స్వామివారు మళ్ళీ సేవకుల్ని పంపించారు. అప్పుడు వీరి తాతగారు వెంటనే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి నిల్చున్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు. "వెంకట సుబ్బయ్య, నీకెన్ని సార్లు చెప్పాలి? నీ కూతురి బిడ్డను చేసుకోమని చెప్తే వినవా? వాళ్ళు 6 జన్మల నుంచి భార్యాభర్తలు. ఈ జన్మలో కూడా వాళ్ళు భార్యాభర్తలు కావాలనుంది. వాళ్ళని నువ్వు విడదీయలేవు. ఇంకొకసారి ఇట్లా సంబంధాలు చేస్తే నీ ఒంటి మీద గుడ్డలిప్పి కాలుతున్న బండపై పడుకోబెట్టిస్తాను. పెళ్లి చేస్తావా లేదా అని గ గద్దించారు, ఆజ్ఞాపించారు. దాంతో వీరి తాతగారు వెంకట సుబ్బయ్య గారు మహాప్రభు క్షమించండి అని స్వామివారి కాళ్ళ మీద పడ్డారు. తర్వాత వీరి వివాహం జరిగింది. ఓం నారాయణ. ఆది నారాయణ.